మీరు హాకీ బాగా ఆడతారా సార్? ఇది హాకీ కాదు, క్రికెట్. ఇడియట్స్, ఇది బిలియర్డ్స్. ఏంట్రా సిటీలో విశేషాలు? సిటీలో లేవు సార్, విశేషం మన స్టేషన్ లోనే ఉంది. ఏంట్రో ఏదో మన సిటీలో పెద్ద పెద్ద ఇళ్లలో చిల్లర దొంగతనాలు చేసి ఇద్దరు చిల్లర వెధలు దొరికారు సార్. వాళ్ళు 16 సార్లు దొరికినట్టే దొరికి పారిపోయారు సార్. మాయనా కొడుకులు వాళ్ళని గొలుసులతో కట్టి లోపల పడేశాం. అంత గ్రేట్ ఎస్కేప్ గాళ్ళ? అవును సార్. అరే ఒకసారి వాళ్ళని బయట తీసుకురండి సార్. గోడుతో పోయే దరిద్రాన్ని ఫ్రేమ్ కట్టి గోడకు తగిలించుకోవడం ఎందుకు సార్? వాళ్ళిద్దరిని కోర్టుకు సబ్మిట్ చేస్తే ఆ దరిద్రం కాస్త వదిలిపోద్ది కదా. అయినా మీకు ఎందుకు సార్ ఈ రిస్క్? భయంకరమైన పోలీసు ఉద్యోగం చేస్తూ భయపడడానికి సిగ్గులేదురా? తుపాకీ తూటాతో కాదురా, కంటి చూపుతో కాల్చేస్తాను, చెవి పోగుతో చంపేస్తాను, ముక్కుతో మర్డర్ చేస్తారా? yes వెళ్ళి వాళ్ళ బయట తీసుకురండి రా. అలాగే సార్. ఏరా మీరేదో బిన్ లాడెను సద్దాం హుస్సేన్ అట కదా? అంతా ఉట్టిదే సార్. నా పేరు పిఠాపురం, వీడు నా శిష్యుడు సైదులు. చిల్లర దొంగలం సార్. అబ్బో, నువ్వు ఒక గురువు, వీడు ఒక శిష్యుడా? ఏరా అంత పోటుగాళ్ళ మీరు? కంటి రెప్పకు కూడా తెలియకుండా కనుగుడ్డు పిక్కిపోతారట కదా? అంతా మీ అభిమానం. వీరప్పన్ని ఎన్కౌంటర్ చేసిన హ్యాండ్ రా ఇది. చార్లెస్ శోభారాజుని నడ్డి మీద తన్నిన లెగ్గురా ఇది. నా గురించి, నా టాలెంట్ గురించి తెలియక నా ఏరియాలోకి ఎంటర్ అయ్యారా మీరు? మా గురువు గారిది మామూలు టాలెంట్ అనుకున్నావేంట్రా? గోల్డ్ మెడల్ 4 సార్లు మిస్ అయింది. మందు పాత్రలో 6 సార్లు ఆలస్యంగా నో డీటెయిల్స్. ఏంట్రా మీరు అంత పెద్ద పీకుడు గోళ్ళ? 16 సార్లు తప్పించుకున్నారట కదా? అంత టాలెంట్ ఉందా మీ దగ్గర? కొట్టేండ్రా, నా వాచి కొట్టేండి చూస్తాను. సార్ ఎస్, నా పర్సు కొట్టేండ్రా మీకు చేతనైతే. మేరా పాకెట్ మారే. ఆఫ్టర్ నా ఖర్చీఫ్ కొట్టేండ్రా చూస్తాను. నో, ఏంట్రా మీరు కోడి పిల్లలా భయపడతారు? వాళ్ళ సంఖ్యలు తీసేసేయండి. సార్ తీసేయండి అయితే. వీళ్ళ లెవెల్కి ఇనప గొలుసులరా, పొట్లం కట్టే దారం దొలరా వీళ్ళకి. మీరు వెళ్ళి పోచేసిరండి. వెళ్ళండి రా. ఎస్ఆర్ కాదు, వెళ్ళరే, వెళ్ళండి. అలాగే సార్. ఈ కర్మ సార్ నేను కూడా భోజనానికి వెళ్ళనా? ఏం నువ్వు కడుపు కూడుతున్నవా? వెళ్ళా. ఎస్ సార్. సాక్షాత్తు నేనే ఉంటాను స్టేషన్లో. ఏంట్రా ఏమైందిరా మీకు అంతర్పరిచారు? మాకేం కాలేదు సార్. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఫుల్ గా చూసుకోండి సార్. చూసుకున్నాను. వద్దు వద్దంటే నా మాట విన్నారా సార్? ఆ మాయ వదలని ఫ్రీగా వదిలేయమన్నారు. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కేర్ ఫ్రీగా వదిలేసి వెళ్ళిపోయారు. ఇంత ఘోర అవమానం మేము తట్టుకోలేం సార్. నా కొడుకుల మీద కేసు పెట్టాలి సార్. అబ్బా, పడ్డ పంచర్ చాలరా, ఇంకా చిల్లి పెద్ద చేయకండి. అరే 402 నీ ప్యాంటు సరివరా, ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. సారీ సార్, ఉన్న 2 కడ్రాయిలు ఎలా కొట్టేసింది సార్. అంటే ఇప్పుడు నువ్వు అరే 302 నీ ప్యాంట్ ఇవ్వరా సార్. ఇంకా సేపట్లో సిఐ గారు ఇన్స్పెక్షన్ వస్తున్నారు సార్. ప్యాంట్ లేకుండా కనిపిస్తే నా బతుకు బస్ స్టాండే కదా సార్. అంటే ఇప్పుడు నా బతుకు మరి. జై శోభరాజ్. అమ్మా రే మామా, పిఠాపురం చూసి దూకు, తేడా వస్తే నడుము పొడవైపోతే. అయ్యి బాబోయ్. సరేలే పోయి పద సామాన్లని మన గోడంలో పెట్టుకోవాలి. సొమ్ము సంపాదించడం సులభమే కానీ కాపాడుకోవడం కష్టం మావోయ్. అంతే కదరా మరి. ఏంట్రా అట్ట పడిపోతున్నావు? అబ్బో అమ్మ అమ్మయ్యా మావా, సామాన్లన్నీ తర్వాత చూసుకుందా, కడుపు కరకరలాడిపోతుంది. నిజమేరా, నాకు కూడా కరకర. ఒరే మన అటుకులు ఉన్నాయిగా, గుర్తు చేసావు. తీసుకురా. ఈ లోపల నేను సైజులు చూసుకుంటా. లక్ష్మీ ఒరే సైజులు ఏమైందిరా? అది పిలుపా అరుపా? పులికేక. ఎందుకో పులికేక? మన ఇంట్లో దొంగలు పడ్డారు మావా. ఎవరికా? మనం వెళ్ళి ఎవరింట్లో పడతాం కానీ వాళ్ళు వచ్చి మన ఇంట్లో పట్టం ఏంటరా ఎదవా? నా అటుకులు సంచి ఎవడో కొట్టేశాడు. అవును, అటుకులు మనసు పడి రామానాయుడు గారి ఇంట్లోంచి తెచ్చుకున్న అటుకులు ఎవడో కొట్టేశాడు. సాపతిండు కూడా హుస్కాకి. అయ్యో సాపతిండు ఖచ్చితంగా ఈ తోటలోకి బాబాయ్. మళ్ళేట్రా బాబోయ్, మోహన్ బాబు గారి ఇంట్లోంచి మోజుపడి తెచ్చిన పుష్ రేడియో. సామాన్లు మొత్తం పోయాయి పోనీ ఏదో రేడియో. రే ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మంచి సోనీ టీవీ కొట్టుకొద్దాం. ఊరుకోనా? అల్ఫా హోటల్ నుంచి మంచి బిర్యానీ కొట్టుకొచ్చా, రా తిందాం. దామ్మ అగురా యాగు ఆగమ్మా. ఇది చాలేమ్మా, చిన్న పిల్లడు కదా, కొంచెం తినమ్మా, పరవద్దే. అత్త కూడా తినెత్తే ఆఖరిని ఎంగిలిసి నాకే వండు కదా.
అలా కుక్కల మెక్కి సావకపోతే కొంచెం కొంచెం తినచ్చుగా. ఉండు నీళ్ళు ఎట్టుకొస్తాను. ఒరే తింగరాజా, ఆ, ఉన్న నీళ్ళు ఒలకపోసి మళ్ళీ నీళ్ళు తేవడం ఏంట్రా? ఆ మొక్క నేను కడుక్కోక ముందు చెప్పాలి. ఏడ్చావు, నువ్వేం తినక్కలేదు, నేనే తెచ్చుకుంటా. తలుపులు వేసున్న ఇడ్లు లేడేంటి? తాగి చెట్టు కింద పడుకున్నాడో ఏమో. ఉన్నాయిగా తీసేస్తే పోలే. తలుపులమ్మ తల్లి, ఓ నా అంకాలమ్మ తల్లి, తాళం వచ్చేసేవి చూపించు తల్లి. ఎవరు? ఏయ్, ఏంటి మామ దెయ్యం పట్టినోళ్ళ పరుగు? నిజంగానే లోపల దయ్యం ఉందిరా, ఆడదయ్యం. మా అమ్మ నేను ఎప్పుడు దయ్యాన్ని చూడలేదు. నువ్వు పిరికోడివి. అదే వాచ్మెన్ కూతురు అయ్యి ఉంటది. మరైతే బయట తాళం వేసిందేంటి? అదే పిచ్చిదో అయ్యి ఉంటది. అమ్మో, నేను గనక నీళ్ళ కోసం లోపలికి వెళ్ళుంటే గోరలతో గీరి పళ్ళతో రక్కేసి ఉండేది. నీ దగ్గర కత్తుంది కదా, వేసాయి. అవును, కత్తింది కదా, భలే గుర్తు చేసావురా. చూడు మామ, ఆ. నువ్వేమీ చదువుకోలేదు, అందుకే నీకు అన్ని అనుమానాలు. నేను 3వ తరగతి 6 సార్లు తప్పాను, నాకు అన్ని తెలుసు. నీకేం భయం లేదురా దయ్యం. మామా? అబ్బా, కుస్తీల్లో మస్తు పేరుంది నీకు. వెళ్ళు. భయంగా ఉందిరా. పులి లాంటి వెనకాల నేనున్నాను. వెళ్ళు. అంతేనట? ధైర్యంగా వెళ్ళు. వెళ్తాను. అదే పొడి చేస్తా. ఏ ఎవరు నువ్వు? నా పేరు పిఠాపురం. నా పేరు చెప్తే పిసుకలు కూడా నీళ్ళాగావు. పొడి చేస్తా. అది సరే, ఎందుకు వచ్చావు? ఆ నీళ్ళు నీళ్ల కోసం గోడ దూకేవా? బంగారం కూడా కావాలి. ఇచ్చే 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 ఇచ్చే. ఆ గాజులేగా ఇస్తాను. ఆ, ఇచ్చేయ్. ఇస్తే బయటికి వదిలేస్తావా? వదిలేస్తా. ఇచ్చే ఇచ్చే. ఏయ్! ఆ! ఏంటిది? చెప్తారా? ఎక్కడికి? రా. హలో 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 అను ఫాదరా? అవును, ఏం కావాలి? కావాల్సింది మీకే. మీరు అనుకున్నట్టు మీ అమ్మాయి తప్పిపోలేదు, మేమే తప్పించాం. కిడ్నాప్. అయితే ఈ విషయం పోలీసులకు చెప్తే పొడిచి పారేస్తాం. షాక్ అయ్యారా? నేను చెప్పిన అమౌంట్ ఇస్తే మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి వదిలేస్తాం. లేకపోతే చంపేస్తారు, అంతేగా? నేను జోక్ చేయట్లేదు. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నీ కిడ్నాప్ కొత్త? లేదు, అలవాటే. వాయిస్ కూడా స్టడీగా లేదు. ఏ కాలేజీలో చదువుతున్నావు? అది నీకు అనవసరం. ఏ అమ్మాయి దక్కాలని లేదా? హైదరాబాద్ నుంచి ఇలాంటివి 60 కాల్స్ వచ్చాయి. అమ్మాయి మీ దగ్గరే ఉందని నమ్మకం ఏంటి? నమ్మి తీరాలి, లేకపోతే నష్టపోయేది మీరే. నమ్మడానికి నాకేం అభ్యంతరం లేదురా. అమ్మాయి మీ దగ్గరే ఉందని ప్రూవ్ చేయి. ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నావు? పక్కన సౌండ్ చూడు పెడుతున్నావు, పర్లేదా? చూడు మిస్టర్ కిడ్, సారీ కిడ్నాపర్, ముందు అమ్మాయితో మాట్లాడించు, తర్వాత మనీ గురించి మాట్లాడుకుందాం. కిడ్నాప్ చేసే ముందు ఫార్మాలిటీస్ నేర్చుకోరా, పైకి వస్తాం. బాయ్.